కొట్టి సీతను తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడే పడి రామ 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 అంటూ విలపిస్తూ ఉన్న సమయంలో సీతమ్మను వెతుకుతూ రామచంద్రమూర్తి వచ్చి చూచాడు. మీ తమ్ముడు శ్రీరామచంద్రమూర్తి యొక్క ఒడిలో త్యాగధైర్యుడైనటువంటి మీ తమ్ముడు రామా అంటూ ప్రాణాలు విడిచాడయ్యా. ఆహా, వారణవీరులారా, నా తమ్ముని యొక్క త్యాగాన్ని చెప్పి నన్ను సంతోషపెట్టారు. ఇటీవలే 10 మాసముల క్రితం రావణుడు ఒక స్త్రీని అపహరించి తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఆ తల్లి రామా 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 అని ఆర్తనాదం చేస్తూ ఆ రావణుడు ఇదిగో ఈ 100 యోజనముల సముద్రముల ఆవలనటువంటి లంకకు అధిపతి. బహుశా ఆమె సీతమ్మ కావచ్చునేమో. లంకలోనే ఎక్కడో ఒక చోట ఉంచి ఆమెను వేధిస్తూ బాధిస్తూ ఉంటాడు. నాకు రెక్కలు లేవు, కానీ లేకపోతే నేనే సముద్రము దాటి వెళ్ళి వాడిని సంహరించి సీతమ్మను తెచ్చి మీకు అప్పగించేవాడిని. నేను అశక్తుడైనా మీరు ఎవరైనా సరే ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించగలిగితే సీతమ్మ జాడ తప్పకుండా మీకు తెలుస్తుంది. ఇదిగో ఈ మహేంద్రగిరి మీదకెక్కి ప్రయత్నం చేయండి నాయన, ప్రయత్నం చేయండి అనగానే హనుమన్న అంటున్నాడు, అంగదా జామవంత కళా నీల భరతి పర్వతాన్ని రాజు పైకెళ్ళి పడవు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ శ్రీరామ తాత జాంబవంత, ఈ సముద్రాన్ని దాటి వెళ్లే మార్గం ఏమైనా ఆలోచిస్తున్నావా తాత? యువరాజా అంగదా, ఎవరిని అడిగినా 10, 20, 30, 40, 50, 60 అంటున్నారే కానీ ఈ 100 యోజనములు దాటి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరూ కనిపించడం లేదయ్యా అనగానే, తాత జాంబవంత, నేను ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలను కానీ మళ్ళీ తిరిగి రాలేనే. ఏం చేసింది తాత? యువరాజా, నువ్వు వెళ్ళగలవు, తిరిగి రాగలవయ్యా, కానీ నీవు మాకు నాయకుడు, నిన్ను పంపరాదు. పోనీ నేను పోదామంటే నా మోకాలిలో పెద్ద పర్వతం గుచ్చుకున్నది. 90 యోజనముల కంటే ఎగరలేను తాత, నేను ఏం చేయాలి? అయితే జాంబవంత, ఇక మనం ప్రాణాలు కోల్పోవలసిందేనా? జాంబవంతుడు ఆలోచిస్తూ ఉన్నాడు. అంగనా ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. సముద్రము దాటి వెళ్ళి సీతమ్మ దాడి తెలుసుకుని వచ్చి మన ప్రాణాలు కాపాడగలిగినటువంటి వీరుడు మనలోనే ఉన్నాడయ్యా, మనలోనే ఉన్నాడు. తాత, ఎవరు ఆ ప్రాణదాత? చెప్పు తాత, ఎవరు ఎవరు చెప్పు తాత. అడుగు, మన హనుమన్.
శాప కారణంగా అతని శక్తి అతనికి తెలియదయ్యా. మనమందరం వెళ్ళి అతన్ని ఉత్సాహపరచాలి, ఉత్తేజపరచాలి. ఎంతటి కార్యాన్ని ఆ సాహసం నిర్వహించగలిగినటువంటి వాడు మనలో హనుమన్ను ఒక్కడి. పదండి పదండి, హనుమన్ను ఉత్సాహపడతాం. హనుమా 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 హనుమా. ఏమిటి హనుమా? సంపాది చెప్పిన మాటలు విన్నావు కదా, విని కూడా ఇలా మౌనంగా రామనామం చేసుకుంటున్నావే. సముద్రాన్ని దాటి వెళ్ళే దూరయ్యా తాత, ఇప్పుడు నేనేం చేసేది? హనుమా, ఈ శతయోజనముల సముద్రాన్ని దాటి ఆవలకు వెళ్ళి సీతమ్మ జాడ తెలుసుకుని వచ్చి శ్రీరామచంద్రమూర్తి దుఃఖాన్ని పోగొట్టవయ్యా, మా ప్రాణాలు కూడా కాపాడవయ్యా హనుమా. తాత, నేను ఒక అల్పజీవిని, అంతటి శక్తి నాకెక్కడుంది తాత? నా వల్ల కాదు తాత, నా వల్ల కాదు. హనుమా, నీ శక్తి నీకు తెలియదు అయినా. నీవు శతయోజనములు కాదు, సహస్ర యోజనములైనా దాటి వెళ్ళగా నా మాట విను. లే, నువ్వు సర్వశాస్త్ర కోవిదుడు, బలములో తేజస్సులో నువ్వు సుగ్రీవ సముడు, రామలక్ష్మణ సదృశుడు. కరుత్మంతుడి ఎక్కల్లో ఉన్నటువంటి శక్తి నీకున్నది హనుమా. లే, ఈ శక్తితో కూడినటువంటి బలం గల ప్రాణి ఈ భూమండలంలో నిర్మించినటువంటిది లేదు. నీవు వాయునందరుడు, అతనికి ఉన్నటువంటి వేగము నీకున్నది. లే లే లే, సూర్యుని పెంచగలిగినటువంటి ప్రచండ ఆజ్ఞలు కూడా నీవు భరించగలవు. దేవేంద్రుడు నీకు స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదించాడు. ప్రజాపతి నీకు ఏ అస్త్రం చేత చావు లేకుండా వరమిచ్చాడు. లే లే లే, ఓ హత్యాలమా, లే, విజృంభించు. రామకార్యం కావాలి. మమ్మల్ని అందరినీ ఈ విశాల సముద్రం నుండి తరిచేర్చవయ్యా. అయినందునా నీవు శతయోజనములు కాదు, సహస్ర యోజనములైనా సరే ఎత్తి వెళ్ళగలవు. లే, సముద్రాన్ని లంఘించు, లెక్కలో ప్రవేశించు, సీతముదాన్ని తెలుసుకో. తిరిగి వచ్చి రామచంద్రుని యొక్క దుఃఖాన్ని పోగొట్టాలి, ఆ ప్రాణాలు పెంచాలి. లే 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 లే, రామ 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 హరే 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 కృష్ణ. హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ
లంకానికి సింహద్వారంలో కాపలా కాస్తూ ఉంటుంది. ఈయన ఆజ్ఞ లేకుండా పిట్ట ప్రాణి కూడా లంకలో ప్రవేశించడానికి వీలు లేదు. హనుమన్న తిన్నగా సూక్ష్మ రూపాన్ని ధరించి లంకానగర శివద్వారానికి సమీపిస్తూ ఉన్నాడు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే ఎక్కడ వాసన 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 నరవాసన 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 వానర వాసన ఎక్కడ 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 ఏమీ ఎవరూ కనపడలేదు. ఈ లంకని జీవించి ఉండగా లంకానగర సింహద్వారాన్ని సమీపించడానికి ఎవరికి గుండె ఉంటాయి? లేదు లేదు లేదు. హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ. ఎవడవరా నీవు? ఓ వారుడి వలే ఉండాలి రే. నా కన్ను కప్పి లంకలో ప్రవేశించడానికి ముందే నీ శరీరంలో ప్రాణాలు లేచిపోక ముందే నీ కథ ఏమిటో చెప్పుకోమయ్యా. ఎవడు నీవు? ఎక్కడి నుంచి వచ్చావు? అమ్మా, నీ ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం చెబుతాను తల్లి. ముందు తామెవరో ఈ లంకానగర సింహద్వారం అంతా పెద్ద ఆకారంతో వికృత ఆకారంతో నిండి ఉన్నటువంటి నీవెవరో తల్లి? నేనెవరో తెలిస్తే ఇప్పటికి నువ్వు చచ్చి ఉండేవాడి. నేను లంకానగర రక్షకురాలిని, నా పేరు లంకిణి అని అంటారు. రావణుని యొక్క ఆజ్ఞ మేరకు లంకానగరాన్ని కాపాడుతూ ఉంటాను. ఇంతకు నీకు ప్రాణాల మీద ఆశ ఉన్నదా కోతి? నువ్వెవడివో, ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పుకో మర్యాదగా. అమ్మా, నువ్వు అన్నట్టు నేను ఒక పిల్ల కోతినమ్మా. మీ లంకానగర సౌందర్యాన్ని చూడాలనే తలంపుతో వచ్చాను అంతే. వేరే ఏమీ పర్లేదమ్మా, నాకు వేరే ఏమీ పర్లేదు. ఓరి దుర్బుద్ధి, నా అనుమతి లేకుండా లంకానగరాన్ని చూడాలని వచ్చావా? ఎన్ని గుండెలు రే, మర్యాదగా చెబుతున్నా, వెళ్ళి ప్రాణాలు దక్కించుకో. వెళ్ళాలకు అమ్మా, లంకానగరాన్ని చూడకుండా తిరిగి వెళ్ళేటువంటి ప్రశ్నే లేదు. నేను లోపలికి వెళుతున్నాను, దమ్ముంటే కాచుకో. ఆగక్కడ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే నిన్ను పిప్పి పిప్పి చేసి ఆనందంగా ఆరగిస్తాను. హనుమన్న ఒక్కసారి తన శరీరాన్ని పెంచాడు. జై శ్రీరామచంద్రమూర్తికి, శ్రీరామచంద్రమూర్తికి ఒక్క పోటు పొడిచాడు నెత్తి మీద, అంతే. వెంటనే ఓ వనర శ్రేష్ఠ, అయ్యా
నన్ను చంపకు, నీకు పుణ్యం ఉంటుంది. వానర శ్రేష్ఠ, నన్ను చంపవద్దు. అమ్మా, ఎవరు తల్లి నీవు? వానరా, నేను రాక్షసి కానయ్యా, ఒక గంధర్వ స్త్రీని. శాప కారణంగా నాకు ఈ గతి పట్టింది. ఈ పరాక్రమంతో నన్ను జయించావు వానరా. ఒకప్పుడు ప్రజాపతి చెప్పినటువంటి మాట గుర్తుకొస్తూ ఉన్నది. లంకిణి, నిన్నెవరైతే జయిస్తారో వాళ్ళ వలన సర్వ రాక్షస నాశనం జరుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు రావణుడు సీతాపహరణ కారణంగా రాక్షసుకుల నాశనానికి తలపడ్డాడు. వానరా, స్వేచ్ఛగా లంకలకు వెళ్ళినాయన. నీకు ఈ నగరములో ఎదురు లేదు. వెళ్ళి సీతమ్మని వెతుకు, నీకు జయమవుతుంది, నీకు జయమవుతుంది. అమ్మా, నీ ఉపకారాన్ని నేను మరవలేను తల్లి. వెళ్ళి వస్తా, ఆలస్యం అవుతుంది, వెళ్ళి వస్తా. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సీతమ్మ తల్లిని తీసుకొని వచ్చి అశోకవనంలో సింసుభా వృక్షం కింద ఉంచి త్రిజట ద్విజట ఏకజట అనేటువంటి రాక్షస స్త్రీలను కాపలాగా ఉంచి ప్రతిరోజు వచ్చి సీతను వేధిస్తూ బాధిస్తూ ఉంటారు. సీతమ్మ తల్లి లంకకు వచ్చినది మొదలు రాత్రింబవళ్ళు రామ 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 అంటూ దుఃఖిస్తూ ఉన్నది. చాటుగా దేవేంద్రుడు పంపించేటువంటి అమృతాన్ని రామలక్ష్మణులకు నివేదన చేసి నామమాత్రంగా తీసుకుంటూ జీవిస్తూ ఉన్నది దుఃఖంతో. ఏ త్రిజట ద్విజట ఏకజట ఎప్పుడు రావణుడు వచ్చి మీద పడి చంపుతాడు అని అలాగే బొమ్మల్లా కాపలా కాస్తూ ఉంటారు. కథలు మెదడు. ఎంతసేపటికి మహారాజు ఈ రోజు రాలేదు. తిన్నగా ఆట ప్రారంభించారు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ
చేసేది? ఇంతవరకు మహారాజు గారు రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో, ఏ స్త్రీ కొరకు వెళ్ళాడో ఏమో. మన చావుకొచ్చి పడింది, ఏం చేద్దామే? చేసేది ఏముందే త్రిజట? కుక్కల్లాగా కావలా కాయవలసిందేగా. అబ్బా, ఎంతకాలం అయిందో పేరు చూసుకునే తలంతా ఒకటే జలగా ఉంది. కాసంత పేరన్నా చూసుకుందాం రండి. అలాగేనే అని అందరూ ఒక చోట కూర్చొని ఒకరి బడిలో ఒకళ్ళు మహారాజు గారు ఎలా రాలేడు, ఎటో వెళ్ళాడని పేరు చూసుకోవడం ప్రారంభించారు వాళ్ళు. పాపం హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. వీళ్ళ ఆనందంలో వీళ్ళున్నారు. హనుమన్న లంకంతా వెతికి వెతికి తిన్నగా అశోకవనంలో ప్రవేశిస్తూ ఉన్నాడు సూక్ష్మ రూపంతో. ఎక్కడ ఎక్కడ వాస వాస సర్వాసనం మానవ వాసనం ఎక్కడ 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 వచ్చే ఏకజట నీ తల పండు ఆడిపోయి. అమ్మో, లంకేశ్వరుడు పరిపాలించేటువంటి నగరంలో నరులు వానలు రావడం లోపలికి. మనము నరమాంసం తిని ఎన్నో రోజులైంది కదూ, అందుకని భ్రాంతిలో పడిపోయాం అంతే. అంతేగాని మహారాజు ఉండగా, మహారాజు పరిపాలించి ఈ నగరంలో నరుడు వల్ల అది కలోని వార్త. ఏమే, ఈ రోజుకి మహారాజు గారు రానట్లే. నువ్వు అటు మేమిటు తుమ్ముంటే కొంచెం సేపు నన్ను నిద్రపోదామి. ఈ మహాతల్లి వచ్చిన దగ్గరికి నిద్ర లేదు, తిండి లేదు. అలాగే అని వాళ్ళు నిద్రలో పొరిగిపోతున్నారు ముగ్గురు మూడు వైపులా. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ ఆ చెట్టు కింద ఎవరో స్త్రీ కూర్చొని విలపిస్తూ ఉన్నది. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి సంభాషణ ప్రారంభిస్తాను. ఆమె ఏమైనా మా సీతమ్మ తల్లేమో, వీడు నిద్రపోయారో లేదో అని తన తోకతో ఒక్కసారి పరీక్షించి చూసి, అబ్బో ఘోరమైన నిద్రలో ఉన్నాను అని ఒక్క దూకు దూకాడు ఆ ప్రక్కకు. అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా పరీక్షిస్తూ ఉన్నాడు. ఆహా, అందరూ ఘోరమైనటువంటి నిద్రలో ఉన్నారు, ఒళ్ళు తెలియకుండా ఉన్నారు. ఆహా, ఆ తల్లి ఎవరు దుఃఖిస్తూ ఉన్నది. తిన్నగా వెళ్ళి ఆ తల్లితో సంభాషణ ప్రారంభిస్తుంది. ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో రావణుడు భటుని యొక్క సహాయంతో నిప్పులు త్రొక్కుతూ వస్తూ ఉన్నాడు బయలుదేరి అశోకవనంలోకి. మహారాజా 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 దివాణంలో సొమ్మంతా తిని ఒళ్ళు కలిసి దీనికి కాపలా కాయమంటే నిద్రపోతున్నారు. తలకాయ
తగిన మహారాజా ఇప్పుడే మహారాజా ఇప్పుడే మహారాజా వెళ్ళడానికి సీత ఎందుకలా బెదురుతున్నావు సీత? చూడు సీత, నీ శరీరము నన్ను బాగా ఆకర్షించింది. నీ క్రీడంటే ఒక్కసారి చూడవే మోహనాంగి. ఇక్కడ నీకేమీ భయం లేదు. నీకు ధర్మభీతి ఉన్నది, అది నాకు తెలుసు సీత. మేము కూడా ధర్మపరులమే. మా రాక్షసుల యొక్క ధర్మం ఏమిటో తెలుసా? పరదారులను అపహరించడము, పరస్త్రీలను అనుభవించడము మాకు ఉత్తమోత్తమైనటువంటి ధర్మం. దానిని ఆచరించే వేళ మేము ఏమాత్రము జంకు గుంపు చూడదు. నన్ను వరించు, నా మాట విను. నిన్ను బలవంతంగా అనుభవించడము నాకు ఇష్టం లేదు సీత. నీ అంతటి నీవే నన్ను ఆహ్వానించాలి, అనుభవించాలి. సీత, యవ్వనము, లావణ్యము, సౌందర్యము ఇవి ఎవ్వరికీ శాశ్వతంగా ఉండదు. కనుక నన్ను అనుకరించు, నన్ను స్వీకరించు సీత. ఇది ఒక్కసారి తలెత్తి నీ ముఖారవిందము నాకు చూపించవే. చూడు సీత, ఈ లంకేశ్వరుడు ఇంతవరకు యాచన అనేది ఎలగడు. అటువంటి త్రిలోకైక వీరుడు నీ ముందు చేతులు జోడించి ప్రేమ భిక్షను అర్థిస్తున్నాడు. నా సర్వస్వము నీ పాదాల ముందు ఉంటుంది సీత. ఏది ఒక్కసారి నీ బింబ సదృశ్యమైనటువంటి ముఖాన్ని చూపించి సీత, నీకు పుణ్యం ఉంటుంది సీత. ఈ భూమండలములో నన్ను ఎదిరించగలిగినటువంటి మగవాడు రాజ్య భ్రష్టుడు, వనవాసి, అధశైలుడు ఆ రాముడెందుకే సీత? నేనుండగా నా మాట విను. శ్రీ రావణ, ఎంత నీచంగా మాట్లాడుతున్నావురా? పాపబుద్ధి కలిగినటువంటి వాళ్ళు పుణ్యశక్తులు పొందలేరు. కనుక దుర్మార్గుడమైనటువంటి నీకు నేను అందను. ఉత్తమ వంశ సంజాతుడు, పతివ్రతను, నీ ప్రార్థన మన్నించను. వెళ్ళాలి. రావణ, నిజంగా నీవు తీశాలువైతే నీ భార్యలను పరపురుషులు ఎలా చూస్తే నీకు ఆనందంగా ఉంటుందో నన్ను కూడా అలాగే చూసేవాడు. నీవు చేసినటువంటి అకార్యము సర్వరాక్షస నాశనానికి నాంది పడిపోతున్నది. రావణ, నీకు వివేకం అనేది ఉంటే నన్ను తీసుకొని వెళ్ళి నా భర్తకు అప్పగించి క్షమాభిక్ష వేడుకొని ప్రాణాలు దక్కించుకో. రాముని యొక్క ధనుష్టంకారం విన్నాడు ఉంటే చెప్పు. ఆ ధనుష్టంకారం విన్నవాడు ఎవడు? కన్ను తెరవడు రావణ, కన్ను తెరవడు. అధిక ప్రసంగి, ఆడదాని మాట కోసం రాజ్యం విడిచి వచ్చిన వాడు కూడా ఒక మగవాడిని వాడు నవ్వుపిసుకోడేసి. రావణ, ఇంత నీచంగా మాట్లాడుతున్నందుకు నీ 4 చిలుకలు కాలేదుగా. నా భర్త గారి ఆజ్ఞ లేదు కానీ, లేకపోతే నా పాతివ్రత్య భాగ్యంతో నిన్ను భస్మం చేసుకుండేదాన్ని. పతివ్రత సీత, ఆ పదము మా నిఘంటువులో లేదు. నేను తలుచుకుంటే నేను ఇక్కడే హతమార్చగలను. కానీ నీ మీద ఉండేటువంటి మోహము నన్ను ఆ పని చేయనటువంటి. నా మాట వినవా? నీకు 2 మాసములు కలిగిస్తున్నా. నీ మనస్సు మార్చుకొని నన్ను వివాహమాడి సర్వసుఖ్యాలు అనుభవించావా? సరే. లేకపోతే నిన్ను ముక్కలుగా నరికి మా వంట వాళ్ళు నాకు ఉదయం పూట పలహారంగా పంపిస్తావు. మహారాజా నేను నా దానిగా చేయాలి. లేకపోతే మీ తలకాయలని పప్పు నుగ్గు అయిపోతుంది. అలాగే మహారాజా సేవక నడు. హరే రామ హరే రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ. అమ్మా సీతమ్మ తల్లి,
మా మాట విని తల్లి, నీకు పుణ్యం ఉంటుందమ్మా. నీవు లంకకొచ్చింది మొదలు మాకు కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర కూడా లేకుండా పోయిందమ్మా. మా మహారాజు గారిని వరించి మా ప్రాణాలు కాపాడమ్మా. నీకు పుణ్యం ఉంటుంది తల్లి, నీకు పుణ్యం ఉంటుందమ్మా. అమ్మా, మీరు స్త్రీలు కారా? మీకు నా వంటి ఆడబిడ్డలు లేరా? మీ బిడ్డలను పరాయి పురుషులు ఈ విధంగా వేధిస్తే బాధిస్తే మీరు సహిస్తారో చెప్పండి. మీకు పుణ్యం ఉంటుంది. నన్ను వేధించకండి, బాధించకండి. వెళ్ళండి అవలకు, వెళ్ళండి అవలకు. ఏమే ద్విజట, ద్విజట, ఏం చేద్దామే? ఈమెను చూస్తే జాలేస్తుంది. ఆ దుర్మార్గుడు చూద్దామా? వాడు ఆజ్ఞము అలాగా మధ్యలో మన చావుకు వచ్చి పడింది. మా ఐదారు సచ్చిరోడు వెళ్ళిపోయాడు. ఈ రోజుకు రాడు గాని హాయిగా నిద్రపోదాం కానివ్వండి. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే రావడా. మా అమ్మను ఎంతంత లేచి మాట్లాడింది రావడం. మా ప్రభు యొక్క ఆజ్ఞ లేదు కానీ, లేకపోతే ఈ గదాఘాతంతో నీ సరస్సును పప్పు చెప్పు చేసి ఉండేవాడు ఈ హనుమన్మ. ఓ ఆవేశం పరిగ్రహానికి సమయం. ఆవేశం అనర్థాన్ని తెచ్చిపెడుతుంది. ఈ రావణుని యొక్క మాటలు వింటూ ఉంటే ఈమె జానకమ్మే అని అనిపిస్తూ ఉన్నది. వెళ్ళి ఆమెతో సంభాషణ చేస్తాను అని తిన్నగా సమీపిస్తూ మళ్ళీ అనుమానం వచ్చింది. నేను ఈ విధంగా వెళ్తే నన్ను నమ్ముతుందో నమ్మదు, అయినా ఇక్కడే ఉండి రామకథ వినిపిస్తాను అని హనుమన్న అయోధ్య నగరాధినేత దశరథ మహారాజు, ఆయనకు 3 భార్యలు, వాళ్ళ గర్భమున రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టారు. దశరథుని యొక్క ఆజ్ఞ మేరకు రామచంద్రుడు వనవాస జీవితం గడపవలసి వచ్చింది. రాముని విడిచి ఉండలేక రాముని భార్య జానకమ్మ, సోదరుడు లక్ష్మణుడు వచ్చారు. దండకారణ్యములో ఉండగా రావణుడు అనేటువంటి రాక్షసుడు జానకమ్మని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. సీతా సీతా అని వెతుకుతూ మా రామచంద్ర ప్రభు మా కోతులకు రాజునేటువంటి సుగ్రీవ మహారాజు సఖ్యం చేసి వారి అన్న వారిని వధించి సుగ్రీవుణ్ణి కిష్కింధకు పట్టాభిషిక్తుల్ని చేశాడు. అందుకు ప్రత్యుపకారంగా లక్షల వారములను సీతమ్మ జాడ తెలుసుకొని రమ్మని పంపించారు. అందులో దక్షిణ దిక్కుగా వచ్చినటువంటి వానర వీరుల్లో నేనొక్కడిని అని అనగానే సీతమ్మ తల్లి లేచి నిలబడి ఒక్కసారి హనుమన్న వైపు చూచి, అయ్యో హరిహరి, ఇదేమిటి కోతి దర్శనమైంది, ఇది అశుభము కదా, ఏం జరగబోతుందో ఏమో, నా రామలక్ష్మణులకు జయము కాక, నా రామలక్ష్మణులకు భద్రము కాక. అయినా ఈ వానరుడు చెప్పింది నిజమేనేమో అని అంటూ ఉంటే హనుమన్న ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ, అమ్మా సీతమ్మ తల్లి, నీవేనా జనక మహారాజు యొక్క పుత్రివి? దండకారణ్యములో ఉన్నప్పుడు రావణుల చేత అప్పగించబడినటువంటి సీతమ్మ తల్లివి నీవేనా? చెప్పమ్మా. అవును అవును వానరా, నేనే ఆ సీతను, అభాగ్యురాలను. ఇక నాకు 2 మాసముల గడివే ఉన్నది. తర్వాత ఈ సీత ఉండదు. మరణమే నాకు గతి. అమ్మా, అంత మాట అనకు తల్లి. నేను రాముని సందేశం తెచ్చినటువంటి దూతని. శ్రీరామచంద్రుడు నీ క్షేమం అడిగి తెలుసుకొని రమ్మన్నాడు. లక్ష్మణ స్వామికి నీకు వందనములు ఆచరించమన్నాడు అని ఒక్కొక్క అడుగు వేస్తూ దగ్గరికి పెడుతుంటే వాయగా దూరంగా మాయారూపంతో వచ్చేటువంటి రావణుడు కాదు కదా. పంచవటిలో ఉండగా ఇలాగే మారువేషంతో వచ్చి మోసం చేసి నిశాచర నిద్రాహారాలు లేకుండా కృషించినటువంటి నన్ను ఎందుకు ఇలా బాధిస్తావు? వెళ్ళు అవలకు. అమ్మా, నేను మాయావని కాదు తల్లి,
వానరరాజైన సుగ్రీవుని యొక్క మంత్రి రామపాద సేవకుడునమ్మ. నన్ను ఆంజనేయుడు అని అంటారు, హనుమన్న అని కూడా పిలుస్తారు. నా మాట విశ్వసించు తల్లి. ఇదిగో రామచంద్రమూర్తి గుర్తుగా ఇవ్వమనిచ్చినటువంటి ఉంగరం. దీనిని చూడమ్మా. ఒక్కసారి ఉంగరం వైపు చూచింది. ఇది నా రాముడిది, నా రాముడిది. హనుమా, నాయన, నా రాముడు క్షేమమైనా? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? చెప్పు నాయనా, త్వరగా చెప్పు. నన్ను ఎప్పుడు విడిపిస్తాడు ఈ చెర నుంచి చెప్పు. అమ్మా, త్వరలోనే రాముడు పల్లుక వారణ సైన్య సమేతుడై లంకకు వస్తాడు. రాక్షస సంహారం చేస్తాడు, నేను చేపడతాడమ్మా. అమ్మా, కాదంటే ఇదిగో నా భుజస్కంధముల మీద ఎక్కు తల్లి. సముద్రం దాటించి తీసుకుని వెళ్ళి రామప్రభుగా అప్పగిస్తానమ్మా. హనుమ, అంగుష్ట మాత్ర ప్రమాణము లేవు. నీవు నన్ను నీ భుజాల మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్తావా? ఎంత మాట నాయన, చాలా ప్రమాదం. అమ్మా, నా నిజస్వరూపం ఇది కాదు తల్లి. ఒకసారి నా నిజస్వరూపాన్ని చూపిస్తాను చూడమ్మా. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే. హనుమా, హనుమా, చాలు నాయన, చాలు నాయన, చాలు. నీ శక్తి నాకు అర్థమైంది. ఉపసంహరించు నాయన, నీ ఉపసంహరించు నాయన, నీ నిజ స్వరూపాన్ని ఉపసంహరించు నాయన. హనుమా, నీవు తీవ్ర వేగంతో వెళ్ళిపోతూ ఉంటే ఆ వేగానికి నేను పొరపాటున జారి సముద్రంలో పడితే పని భంగం అయిపోతుంది. అంతేకాక నాకు ఒక నియమం ఉన్నది. తెలిసి నేను పరపురుషుడు యొక్క శరీరాన్ని తాకనై. అందుచేత రామచంద్రుడే స్వయంగా వచ్చి రాక్షస సంహారం చేసి నన్ను చేపట్టాలయ్యా. అది వీరుని లక్షణము, అది రామునికి కీర్తి కూడా. అందుకే హనుమా, రాముని ఇక్కడికి తీసుకురా. ఇదిగో గుర్తుగా నా శిరోరత్నాన్ని నీకు ఇస్తున్నా. ఈ చూడమని తీసుకెళ్ళి చూపితే నన్ను నీవు చూచి వచ్చినట్లుగా నా భర్త గుర్తిస్తాడయ్యా. భద్రపరుచుకో. తిన్నగా ఆ చూడమని భద్రపరుచుకొని ఒక్క దూకు దూకాడు ముందుకు. నేను వచ్చినటువంటి పని సగమే అయింది. ఇక్కడ వీరులు ఎందరో వాళ్ళ బలపరాక్రములు ఏమిటో, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలుసుకుని మా రామచంద్రమూర్తికి చెబితే యుద్ధం మాకు సులభం అవుతుంది అని మళ్ళీ వెనక్కి ఒక్క దూకు దిక్కాడు సీతమ్మ దగ్గరికి. అమ్మా, చాలా దూరం వచ్చాను, లంకంతా తిరిగాను, విసిగాను, వేసారిపోయాను, బడలిక కలిగిందమ్మా. ఏవైనా కొన్ని పండ్లు కోసుకొని తిని వెళ్ళిపోతానమ్మా. హనుమా, తప్పునైనా పనుల సొత్తు మీద మనం చేయి వేయలేదు. ఎలాగో ఊర్చుకుని వెళ్ళు నాయన, నీకు పుణ్యం ఉంటుంది, వెళ్ళు నాయన. అమ్మా, ఏదైనా తినందే ఒక్క అడుగు కూడా ఇక్కడి నుంచి వేయలేనమ్మా. కాళ్ళు తడబడిపోతున్నాయి తల్లి. అయ్యో, హనుమకు ఎంత ఆకలిందో ఏమో. సరే హనుమా, ఎవరి జోలికి పోవద్దు నాయన. ఒక పండు కోసుకొని తిని త్వరగా వెళ్ళిపో. రాక్షసులు దుర్మార్గులు, త్వరగా వెళ్ళు నాయన. అలాగే తల్లి, అలాగే రమ్మా. వెళ్ళి వస్తా, వెళ్ళి వస్తా. జై శ్రీరామచంద్రమూర్తికి జై. ఆహా, మా అమ్మ నాకు చక్కని అవకాశం ఇచ్చింది. ఇక్కడ వీరుల యొక్క బలమేమిటో కొంచెం చవిచూస్తారని అక్కడే ఉన్నటువంటి ఒక వృక్షాన్ని ప్రకలించి వాళ్ళందరినీ కూడా మోస్తూ ఉన్నాడు. హరే రామ హరే రామ రామ
కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. కుమారా ఇంద్రజిత్తు తమ్ముడు భీషణ జనస్థానంలో ఉన్నటువంటి రాముని భార్యను అపహరించి తీసుకుని వచ్చి 10 మాసాలు, అప్పటి నుండి ఇప్పటి వరకు దానిని నా దానినిగా చేసుకోవాలని ఎన్నో విధాల ప్రయత్నం చేశాను, కానీ అది తిరస్కరించింది. ఈ రోజున చేతులు జోడించి దాని ప్రేమ భిక్షను అర్థించాను, కానీ చేతులించిపోతుంది. సహించలేకపోయాను. 2 మాసాలు గడిపించాను. నీవు నన్ను వరించి వివాహమాడి సర్వసౌఖ్యాల్లో తేలియాడావా? సరే సరే, లేకపోతే మా వంటవాడు నిన్ను ముక్కలుగా నరికి నాకు ఉదయం పూట పలహారంగా పంపిస్తాను అని చెప్పి వచ్చాడు. ఈ లంకేశ్వరునికి తిరుగులేదు, ఎదురులేదు భటుడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. జయము 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 మహారాజా, జయము జయము. ఏమిరా, ఏమిటి విశేషాలు? ప్రభో, ఒక వానరుడు అశోకవనంలో ప్రవేశించాడు. ప్రభు, అశోకవనాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నాడు. మేమందరము తలపడ్డాం, వాడితో శాయశక్తిలో పోరాడాం. మన రాక్షస వీరులందరూ ఆ వానరుడు సంహరించాడు. మేమందరం వెళ్ళి మీ కుమారుడైనటువంటి అక్షయుడితో మొరపెట్టుకున్నాం. అక్షయుడు అక్షయ తోడీలతో వచ్చి ఆ వానరుడితో తలపడ్డాడు, కానీ స్వర్గాన్ని అలంకరించాడు. ప్రభు, అక్షయ కుమార, ఒక సామాన్యమైనటువంటి వానరుడి చేతిలో మరణించావా తండ్రి? ఇంద్రజిత్తు, వీడు సామాన్యమైనటువంటి వానరులా కనిపించడం లేదు. నీవే బయలుదేరి వెళ్ళి వాడిని బంధించి తెచ్చి నా పాదముల మందు పడే, లేదా వాడిని అక్కడినే మట్టు పెట్టినా. వెళ్ళు కుమారా. అలాగే తండ్రి, అలాగే వెళ్ళి వస్తాను. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 తామెవరు స్వామి? నేను రావణుని యొక్క కుమారుడను, నా పేరు ఇంద్రజిత్తు అని అంటారు, మేఘరాజుడు అని కూడా పిలుస్తాడు. ఇంతకు నీవెవడు? ఇంద్రజిత్తు, నేను ఒక వానరుణ్ణయ్యా. అయితే మా అశోకవనాన్ని ఎందుకు ధ్వంసం చేశావు? మా రాక్షస వీరులను ఎందుకని సంహరించావు? ఇంద్రజిత్తు, నేను వానరుడే కదా, సహజంగా చెప్పలుంది. మా అలవాటు ప్రకారంగా ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకు, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకు గెలుతూ ఉన్నాను. కొన్ని కొమ్మలు విరిగిన మాట నిజమే. అందుకు మీ వీరులందరూ నాతో తలపట్టానికి వచ్చారు. ఆత్మరక్షణ చేసుకున్నానయ్యా, ఇందులో నా తప్పేమున్నది? ఎంత అహంకారంగా మాట్లాడుతున్నావా? నీ పీచమనగలడు ఈ ఇంద్రజిత్తు. ఓహో, అలాగా? అయితే కానివు ఇంద్రజిత్తు, కానివు, నేను సిద్ధంగా ఉన్నా. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ. వీడు సామాన్యమైనటువంటి వానరుడు కాదు. ఈ విధంగా ఇతన్ని ఎదుర్కొని ప్రయోజనం లేదు. బ్రహ్మాస్త్రంతో బంధించి తీసుకుని వెళ్ళి
మా తండ్రి గారి పదాల ముందు పడివేస్తాను వీళ్ళని బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రిస్తుంటే నవవ్యాకరణవేత్త హనుమన్న గమనించాడు. ఓహో, ఈ నీచుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం చేస్తున్నాడు. సరే, కట్టుబడినట్లు కట్టుబడతా, సభకు వెళతా, రావణుని యొక్క తేజస్సు ఏమిటో, భుజస్సు ఏమిటో, బలం ఏమిటో, పరాక్రమం ఏమిటో కూడా తెలుసుకొని వెళ్ళి ఆ రామచంద్రమూర్తికి చెప్తే యుద్ధం మాకు సులభమవుతుంది అని జై శ్రీరామ్ అలా బ్రహ్మాస్త్రం ప్రయోగం చేయగానే రాక్షసులందరూ వెళ్ళి గబ 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 తాళంతో తిట్టారు. బాబా, ఈ మూర్ఖుడు తెలియదు బ్రహ్మాస్త్రం యొక్క మయ తాళంతో చుట్టే పోతుంది. తాళంతోనే కట్టారు పుత్రేని వాడు. సరే, ఇడ్చుకురండి వీడి సభకి. హరే రామ హరే రామ 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 హరే పరిగెత్తుకుంటూ పెద్ద సాహసం చేసిన వాడి మాదిరిగా ఇంద్రజిత్తు వస్తూ ఉన్నాడు. తండ్రి నమూన భావం, మన వీరులు ఆ వానరుడిని బంధించి తీసుకొని వస్తున్నారు. బడా కుమారా, బడా కుమారా, గడవరా. ఒక్కసారి రావణుడు హనుమన్న వైపు చూచాడు వెప్పవాల్చకుండా. హనుమన్ను కూడా రావణుని వైపు వెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహో చ్యుతి, అహో రాక్షసరాజస్య, అహో రాక్షసరాజస్య సర్వలక్షణ యుక్తత. అహో, ఏమి రూపము, ఏమి ధైర్యము, ఏమి తేజస్సు, ఏమి బలం. ఏ రాక్షసరాజు సర్వలక్షణ లక్షణ. ఇన్ని సద్గుణములు ఉన్నా ప్రధానాపహరణ, పరస్త్రీ గమనం అనేటువంటి దుర్గుణము లేకుండా ఉంటే ఇతను దేవలోకాన్ని పరిపాలించినటువంటి సమర్థుడు. అనగానే రావణుడు అంటున్నాడు, కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాత్ ఇహాగతః. ఓహో, ఏమిది? సాక్షాత్ శంకర కింకరుడైనటువంటి నందీశ్వరుడు వెలుగొందుతున్నాడు వీడు. ఆనాడు కైలాసగిరి మీద పరిశీలించినందుకు నన్ను శపించిన వాడు వీడేనా, లేక బణాసుడేమైనా ఈ రూపంతో వచ్చాడా?
ఎవడైనా మనకి కుమారా ఇంద్రజిత్తు వీళ్ళ వివరాలు ఏమిటో తెలుసుకో, విచారించు. అలాగే తండ్రి, రే వానరా, నీవెవడవో మర్యాదగా చెప్పుకో, నిర్భయంగా చెప్పు. నిజం చెప్తే నేను ప్రాణాలతో విడిచిపెడతాం. ఎవరు పంపారు నిన్ను? దేవేంద్రుడా, యముడా, కుబేరుడా, వరుణుడా, వాయువా, లేక చిత్తుల వారి నక్క ఆ వైకుంఠ వాసుడు విష్ణువు? ఎవడురా నిన్ను పంపింది? ఇంద్రజిత్తు, నన్నెవరూ పంపలేదు. నీవన్నట్టు నేను వానరుడినే కదా. మీ లంకను, మీ లంకేశ్వరుని చూడాలనేటువంటి కోరికతో లంకలో ప్రవేశించాను. అందుకే అశోకవనాన్ని ధ్వంసం చేశాను. మీ రాక్షస వీరులు నాతో తలపడ్డారు. కొంచెం తోట జాడించాను అంతే. అంతటి వీరుడు అయితే నీకు దుర్గత ఎందుకు? పరమ నీచుడా రావణా, నన్ను ఏ అస్త్రము శస్త్రము బంధించలేదు. రావణ బ్రహ్మాస్త్రం మీద ఉండేటువంటి గౌరవం కొలది బంధింపబడినట్టు నటించాను అంతే. నిన్ను చూడాలనేటువంటి తలంపుతో వచ్చాను అంతే. నీ కుమారుని యొక్క లొంగి శక్తులు లొంగి మాత్రం కాదు అంతే. చూపించమంటావా నా శక్తి? రావడా చూడు. జై శ్రీరామచంద్రమూర్తికి, శ్రీరామచంద్రమూర్తికి. రావణ, ఇప్పుడు ఉన్న విషయం నిజం చెప్తున్నాను, వినండి మీరందరూ. నేను సుగ్రీవుని యొక్క మంత్రిని. ఆయన పంపున మీకు ఇష్టబోధ చేయడానికి వచ్చినటువంటి రామదూతను మా మహారాజు సుగ్రీవుడు మీ యోగక్షేమాలు అడగమన్నాడు. అయినా రావణ, రాజనీతి తెలిసిన వాడు, నీ క్షేమం కోరి వచ్చినటువంటి దూతను గౌరవించి ఆసనం అనేటువంటి జ్ఞానం కూడా నశించిపోయిందే నీకు. రావడా, నీవిచ్చేదేముంది నాకు ఆశయం. మా ప్రభు శ్రీరామచంద్రమూర్తి యొక్క నామ బలంతో నేనే నా ఆశ్రయాన్ని ఉన్నతంగా ఏర్పాటు చేసుకుంటాను. హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే హరి రామ 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 హరే రావణ. నేను చెప్పేటువంటి మాటలు మీరందరూ శ్రద్ధగా వినండి. వంశీయుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి తండ్రి ఆజ్ఞ మేరకు దండకారణ్యంలో ఉండగా మా రాముడు లేని సమయం చూచి ఎవడో రాక్షసుడు మా రాముని భార్య జానకమ్మను అపహరించి తీసుకుని వచ్చాడు. ఆమెను వెతుకుతూ రామలక్ష్మణులు కిష్కింధకు వచ్చి మా మహారాజు సుగ్రీవునితో స్నేహం చేసుకున్నాడు. రావణ, నీవు వారిని బాగా ఎరుగుతూ కదూ? ఎరుగున్నావు కదా. ఆ వారిని రాముడు ఒకే ఒక్క బాణంతో నేలకొల్చి మా సుగ్రీవుడికి పట్టాభిషేక మహోత్సవం జరిపించాడు కిష్కింధుడు. అందుకు ప్రత్యుపకారంగా సుగ్రీవుడు లక్షల వానర వీరులను అన్ని దిక్కులకు పంపించాడు సీతమ్మ జాడ తెలుసుకునే రమ్మని. అందులో దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి వానరుల వీరులలో నేనొకడను. అశోకవనంలో ప్రవేశించి మా అమ్మ సీతమ్మను దర్శించి నా జన్మ ధన్యం చేసుకున్నాను. అయినా రావణ, నీవు తపస్వి, ధర్మం తెలిసినటువంటి పండితుడు, పరస్త్రీ గమనము నీచివని కూడా నీకు తెలియలేదా? రావణ, రాముని కోపం లక్ష్మణుని శాపము ఎటువంటి వారినైనా హతమార్చగలవురా రావణ. నీ రాముడి శస్త్రాస్త్రాలు నన్ను ఏమి చేయలేవురా మూర్ఖుడా. అంతటి మగవాడైతే వచ్చి వారి భార్యను రక్షించుకోమని చెప్పరా రావణ. అందుకు మా ప్రభు కావాలన్నా, మా ప్రభు యొక్క
ఆజ్ఞ లేదు కానీ, లేకపోతే నేనే నా తోకతో నిన్ను, నీ లంకా నగరాన్ని, నీ పరివారాన్ని సముద్రములో ముంచి మట్టు పెట్టి ఉండేవాడిని. కానీ మా ప్రభు ఆజ్ఞ లేదు. మా రాముడు శత్రు సంహారం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆ మాట మాట్లాడి మీరంతా బతికిపోయారు. రావణ, నీవు దేవదానవ గణాల చేతి సావని తెలుసు, కానీ మా రాముని సైన్యంలో నరవానరులు ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రావణ, మా అమ్మ సీతమ్మను తీసుకొని వచ్చి మా రామచంద్రమూర్తికి అప్పగించి క్షమాభిక్ష వేడుకొని ప్రాణాలు కాపాడుకోవాలి. అది కలలోని వార్త. ఇంద్రజిత్తు వీడిని చిత్రవద చేయించు. అన్నయ్య, తొందరపడకండి అన్నయ్య. రోషం విడిచి శాంతంగా ఆలోచించండి. శాస్త్రము తెలిసిన వాడెవడు దూతను సంహరించడు కదా. తన ప్రభువు వెళ్ళవనుకో, తన ప్రభువు చెప్పమన్నటువంటి మాటలు చెప్పే దూత దోషికాడు కదా అన్నయ్య. ఒకవేళ అపరాధమే చేశాడు అనుకుందాం, దూతకు కశాఖాతము, శిరోముండనము, అంగఛేద్యము, అంగవైకల్యమో శాస్త్రం చెప్పింది కానీ సంహరించమని చెప్పలేదు కదా అన్నయ్య. విభీషణ, చాలించి నీ వాచాలతో ఆధిక ప్రసంగం. నేనెవరు కోరారు ధర్మపన్నాలు చెప్పమని? వాయత్తగా చచ్చెట్టు పడి ఉండే ఒక మోన అన్నా, ఒక్క మాట వినండి, బాగా ఆలోచించండి. ఈ దూతను కడ తీర్చితే అక్కడ రామునికి సీతమ్మ జాడ తెలియదు. జాడ తెలియనిదే రాముడు లంకకు రాడు. రాముడు లంకకు రానిదే నీవు అతన్ని సంహరించలేవు కదా. రాముడు బ్రతికుండగా సీత నీకు వలలో, సీత నీకు వశమవుతుందనేటువంటి మాట కలలోని వార్త అన్నా. కనుక దూతను విడిపిస్తేనే మనకు చాలా మంచిది అని నా అభిప్రాయం. తర్వాత నీ ఇష్టం. సరే కుమార, వానరులకు తోకంటే ఇష్టము, అలంకారం కనుక వీడి తోకకు తైల వస్త్రమును చుట్టించి అగ్ని ముట్టించి వీధుల వెంట తిప్పి విడిచిపెట్టండి. వీడి దిక్కున్న చోటుపై చెప్పుకుంటాడు. అలాగే తండ్రి మీ ఆజ్ఞ. వస్తారేమిరా, తైలము వస్త్రములు తేండి, శుభ్రంగా వాడి తోకకు చుట్టండి, నిప్పు పెట్టి వీధుల వెంట తిప్పి వదిలిపెట్టండి. వదిలిపెట్టండి, వస్తా, ప్రయత్నం చేయండి త్వరగా. హరే రామ హరే రామ 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 హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రభు రాము చక్కని అవకాశం కల్పించాడు. లంకంతా హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే హరి రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 కృష్ణ. సామాన్యమైనటువంటి వానరుడు కాదు. శాస్త్రాన్ని అభివృద్ధిస్తుంటే నవవ్యాకరణవేత్త హనుమన్న గమనించాడు. ఓహో, ఈ నీచుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం చేస్తున్నాడు. సరే, కట్టుబడినట్లు కట్టుబడతా, సభకు వెళతా, రావణుని యొక్క తేజస్సు ఏమిటో, భుజస్సు ఏమిటో, బలం ఏమిటో, పరాక్రమం
వందనం ఆచరిస్తున్నాడు. హనుమా నాయన ఇంకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో. మా రాక్షసులు దుర్మార్గులయ్యా, నీకు ప్రాణహాని సంభవిస్తుంది, వెళ్ళిపో. విభీషణ, రామనామం అండగా ఉన్నది, పర్వాలేదు, వెళ్ళి వస్తాం. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ, హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ, హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే కృష్ణ. ఏమిటిది? లంకంతా తగలబడుతున్నది. మా హనుమన్న వెళ్ళాడు లేదు. ఓ అగ్నిదేవుడా, నేను పతిసేవ ప్రాణమైతే, పాతివ్రత్యమే నా పరమ లక్ష్యమైతే, నా భర్త శ్రీరాముడు సత్య సంగ్రామ ప్రియుడైతే, మా హనుమన్నకు నీ వేడి సోకకుండు కాక, మా హనుమన్నకు నీ వేడి సోకకుండు కాక అంటూ ఉండగా, జయ హో శ్రీరామ్. అమ్మా క్షేమంగా ఉన్నావా తల్లి? హనుమా, ఏమిటిదైనా లంకంతా తగలబడుతూ ఉన్నది, ఏమైంది? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమో, త్వరగా వెళ్ళు నాయనా, త్వరగా వెళ్ళు. రామచంద్రమూర్తిని తీసుకుని రా, వెళ్ళు నాయనా, నాకు భయంగా ఉంది. అమ్మా మీ ఆశీస్సులు, నా ప్రభువు నామము నాకు అండముండగా నాకేను భయం ఉందమ్మా, వెళ్ళి వస్తా. త్వరలోనే శ్రీరామచంద్రమూర్తిని తీసుకుని వచ్చి ఈ రావణుని హతమార్చి నిన్ను ఆనందంగా అయోధ్యకు తీసుకుని వెళ్తాం తల్లి, అయోధ్యకు తీసుకుని వెళ్తాం. వెళ్ళు హనుమ, త్వరగా వెళ్ళు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. బాబా జాపవంత హనుమన్న వెళ్ళాడు, ఇంకా తిరిగి రాలేదు. సీతమ్మ జాడ తెలిసిందో లేదో, నాకు భయంగా ఉన్నది తాత, నాకు భయంగా ఉన్నది తాత అంగదా. హనుమ తప్పకుండా సీతమ్మ జాడ తెలుసుకుని వస్తాడు నాయన. నాకెన్నో సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అదిగో అటు చూడు, మన హనుమన్ను వెళ్ళేటప్పుడు ఏ సూచనలు కనిపించాయో ఇప్పుడు కనిపిస్తున్నాయి. పర్వత శిఖరాలు దొరుకుతూ ఉన్నాయి, మహావృక్షాలు కూలుతూ ఉన్నాయి, గాలి తీవ్రంగా వీస్తూ ఉన్నది. ఈ లక్షణాలన్నీ కూడా మన హనుమన్ను వెళ్ళేటప్పుడు కనిపించినవి. వస్తున్నాడు, తప్పకుండా హనుమన్న జాడు తెలుసుకొని వస్తున్నాడు. జయ హో జయ హో జయ హో. సీతమ్మను చూచాడు. హనుమా సీతమ్మను చూచావా? హనుమా యువరాజా, చూచాను యువరాజా. ఆహా హనుమా, మా ప్రాణాలు కాపాడి ఉన్నాయన, మా ప్రాణాలు కాపాడు. జై శ్రీ ఆంజనేయ స్వామికి, హనుమానికి. ఏం జరిగిందయ్యా చెప్పు హనుమా. అంగదా తాత, సీతమ్మ దుఃఖిస్తూ ఉంది. అశోకవనంలోకి వెళ్ళా, సీతమ్మను వచ్చి సంభాషణ చేశా, ఆమెకు గుర్తుగా అంగుళికి ఇచ్చా, ఆమె చేయటువంటి చూడమని తీసుకున్నా. వస్తూ ఒక ఆలోచన కలిగింది. మిగతా విషయాన్ని మీకు త్వరలో చెప్తాను. పదండి, లంకను కూడా తగలబెట్టి వచ్చేసాను. పదండి, శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి త్వరగా వర్తమానం చెప్పాలి. హరే రామ హరే రామ 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 హరే హరే.
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे మిత్రమా సుగ్రీవ మూడు దిక్కులకు వెళ్ళినటువంటి వారు నిరాశతో తిరిగి వచ్చారు. దక్షిణ దిక్కుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు. కారణం ఏమిటి చెప్పు మిత్రమా. రామచంద్ర ప్రభో, దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వాళ్ళు బలవంతులు, బుద్ధిమంతులు. సీతమ్మ జాడ తెలుసుకోకుండా తిరిగి రారు అంటుండగా హనుమన్న జాపవంత అంకదుడు ధనీరుడు పరిగెత్తుకుంటూ వచ్చారు. నమో నమః సూచితి జానకి ప్రభో, సూచితి జానకి ప్రభో దృష్ట్వా దేవి ఆయన హనుమ 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 నా జానకిని చూచావా, నా జానకిని చూచావా హనుమ, ఎలా ఉన్నది ఏమన్నది చెప్పు ప్రభో. మీ కొరకు రాత్రింబవళ్ళు నిద్రాహారము మాని రామ 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 అంటూ దుఃఖిస్తూ ఉన్నది. త్వరగా వచ్చి రాక్షసులను వధించి తనను చేపట్టమని చెప్పింది ప్రభు. ఇదిగో గుర్తుగా తన చూడమని ఇచ్చింది. చూడండి ప్రభు. దానిని చూచి దుఃఖిస్తూ రామచంద్రమూర్తి ఒక్కసారి హనుమంతుడిని బిగియారా కౌగిలించుకున్నాడు. హనుమా, నా సీత జాడ తప్పి నా ప్రాణాలు కాపాడినటువంటి దాతవయ్యాను, దాతవయ్య హనుమ. హనుమా, తక్షణమే నన్ను సీత దగ్గరకు తీసుకుని వెళ్ళి హనుమ, నా సీతను నాకు చూపించు హనుమ. హనుమ, ఇంకా అక్కడ ఏమి జరిగింది నాయన చెప్పు హనుమ. స్వామి, సీతమ్మను చూచి అంబుడికం ఇచ్చాను, అన్ని విషయాలు చెప్పాను, క్షేమాన్ని తెలుసుకున్నాను. ఆ తల్లి గుర్తుగా చూడమని ఇచ్చిన చూడమని తీసుకున్నాను. అక్కడ వారి బలాబల సంపద చూడాలని ఒక ఆలోచన కలిగింది. అంతే, అశోకవనాన్ని నాశనం చేశారు. రాక్షస వీరులు ఎందరో నా వెంటబడ్డారు నన్ను చంపడానికి. అందరినీ హతమార్చారు. చివరకు రావణుని యొక్క కుమారుడు అక్షయుడు కూడా నా చేతిలో యమలోకానికి వెళ్ళిపోయారు. కోపోద్రేకంతో నన్ను బంధించి తీసుకురమ్మని తన కుమారుడు ఇంద్రజిత్తును పంపించాడు. ఇంద్రజిత్తు వచ్చి బ్రహ్మాస్త్రంతో నన్ను బంధించి తీసుకుని సభలో నిలబెట్టాడు. చెప్పవలసిన మాటలన్నీ రావణునితో చెప్పాను. మా అమ్మ జానకమ్మని తీసుకొని వచ్చి మా ప్రభు రామచంద్రమూర్తి పాదాల మీద పడి క్షమాభిక్ష వేడుకో, ప్రాణాలు దక్కుతాయి అని కూడా చెప్పాను. కానీ వాడు క్రుద్ధుడై కోపోద్రిక్తుడై నా తోకకు తైల వస్త్రమును చుట్టి అగ్గి పట్టించాను. నేను అదే అదనుగా చూసుకొని లంకంతా దగ్ధం చేసి అశోకవనానికి వచ్చి మా అమ్మ జానకమ్మను చూచి క్షేమ మనసి వచ్చి మీ పాదముల చెంత రాలేదు ప్రభు, మీ పాదముల చెంత రాలేదు. హనుమా, ఎంత ఘనకార్యం చేసావు నాయన, నిన్ను ఏమని పొగడేది నాయన. మిత్రమా సుగ్రీవ, సూర్యుడు ఆకాశ మధ్యానికి వచ్చాడు. ఇది మంచి శుభలగ్నం, మంచి సమయం. పేరు వేయించు పద సముద్ర తీరానికి అనగానే సుగ్రీవుడు ఆంజనేయ అంగద జాంబవంత నల నీల ప్రభో వేయండి పేరు పదండి సముద్ర తీరానికి. హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ.
మార్గాన్ని ఆలోచించి చక్కని వ్యూహాన్ని పన్ని వాళ్ళను మట్టు పెట్టాలి. అనగానే ఇంద్రజిత్తు తండ్రి, మన సేనా ఆయుధ సంపద ఏమాత్రమూ చెక్కు చెదరని, పరమశివుని మెప్పించి వరాలు పొందినటువంటి నీ కుమారుడు మేఘనాథుడు, బ్రహ్మవర మన సంపన్నుడైనటువంటి మా పిడతండ్రి కుంభకర్ణుడు ఉన్నాడు. ఆ నెరవారులు మనకు ఒక లెక్క ప్రభు, మనకు ఒక లెక్క అంటూ ఉంటే విభీషణుడు, కుమారా తొందరపడి, చిన్నవాడు, మంత్రాంగము తెలిసిన వాడే సభలో మాట్లాడటానికి అర్హుడు. చూడు, సావధాన భేదాలను మనం ఇంతవరకు మన శత్రువుల పట్ల ప్రయోగం చేయలేదు. అలా ప్రయోగం చేయటం దండనీతి కదా. మన మహారాజు గారు జనస్థానంలో ఉన్నటువంటి సీతమ్మను అపహరించి తీసుకుని వచ్చారు. ఆ రామచంద్రమూర్తి భార్యను ఆ రామచంద్రమూర్తికి ఇవ్వటము ధర్మము. లేదా అన్నా, మన వంశానికి కీడు రావచ్చు, నా మాట వినండి అన్నా. చాలించి వాచాలత్వం, గర్భశత్రువులతో ఉండవచ్చు, కాల సర్పములంటే కాపురము చేయవచ్చు, కానీ ఈ వంటి మిత్ర రూపంలో ఉన్నటువంటి శత్రువుతో కలిసి ఉండటం దుర్భరము, దుర్లభమురా. నీవు నా రాజ్యములో ఉండతాడు. భగవాన్ యొక్క బల పరాక్రమం నుంచి పొగిడేటువంటి తిరిగి పందవురా నీవు. నీ మొహం నాకు చూపించవద్దు. కుమారా, వీడిని మెడబెట్టి కట్టు, దేశ బహిష్కృతులను చేయించు, లెట్టు ఆవలకు. అన్నయ్య తొందరపడకండి అన్నయ్య, నా ప్రార్థన వినండి, నీ పాదాలంటే ప్రార్థిస్తా. చెయ్యి, వెళ్ళావలకు, వెళ్ళిపోవలకు. అన్నా లంకేశ్వర, వెళ్ళిపోతున్నాను. ఎక్కడ చూసినా నాకు అపశకునాలకు కనిపిస్తూ ఉన్నాయి. లంకకు చెడు దాపురించింది అన్నయ్య, లంకకు చెడు దాపురించింది. జై శ్రీరామచంద్రమూర్తికి, జై శ్రీరామచంద్రమూర్తికి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, హరే కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, శ్రీరామచంద్రమూర్తి సుగ్రీవ లక్షణులతో వానర వీరులతో సముద్ర తీరానికి వచ్చి చేరారు. అందరూ ఆనందంగా నామం చేస్తూ గంతులు వేసుకుంటూ ఉన్నారు. ఆకాశ మార్గంలో ఉండి, ప్రభో శ్రీరామచంద్ర పాహిమా పాహిమా, రక్షమా ప్రభో, పాహిమా పాహిమా. అయ్యా, ఎవరు నీవు? ఎందుకు మమ్మలను శరణు వేడుతూ ఉన్నావో చెప్పవయ్యా. ప్రభో రామచంద్ర, నా పేరు విభీషణుడు అని అంటారు. దుర్మార్గుడైనటువంటి రావణుని యొక్క సోదరుడు. మా అన్న రావణుడే నీ ధర్మపత్రిని అపహరించినటువంటి మూర్ఖుడు. నేను అది తప్పు అని ఖండించాను. నన్ను తన్ని అవమానించి దేశ బహిష్కరణ చేశాను. మీ శరణు వేటకు వచ్చాను ప్రభో, పాహిమాం రక్షమాం ప్రభో. సుగ్రీవ, ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి సుగ్రీవ? రామ, లంకలో ఉన్న వారందరూ మనకు శత్రువులే. రాక్షసులందరూ కూడా కామరూపులు. వీరిని విశ్వసించవద్దు, మంచిది కాదు. కనుక మీ ఆజ్ఞ అయితే నేను ఇదే ఆకాశ మార్గానికి ఎగిరి వాడి రెక్కలు విచ్చి కట్టి తెచ్చి మీ పాదాల ముందు పడేస్తాను. సుగ్రీవ, తొందరపడకు నాయన, తొందరపడకు. కదా యువరాజా, మరి నీవేమంటావయ్యా? ప్రభో, శత్రుపక్షము నుండి వచ్చినటువంటి వారికి ఆదరణ చూపడం మంచిది కాదని నా అభిప్రాయం రామచంద్ర. ఓహో, అలాగా నాయన. దాదా జాంబవంత పెద్దవాడు, బుద్ధిమంతుడు.
మరి నీవేమంటావయ్యా? రామ, బద్ధవైనం కలిగినటువంటి రావణుని పక్షం నుంచి ఇప్పుడు ఈ సమయంలో ఎవరు వచ్చినా వారిని స్వీకరించడం అంత మంచిది కాదని నా అభిప్రాయం. ఓహో, అలాగా తాత, సరే. హనుమా, ప్రభు, మరి నీవేమంటావు నాయన? ప్రభు, ఇందులో నీకంటే తెలిసిన వారు ఎవరున్నారు? తాము సర్వజ్ఞుడు, నేను దాసుడు. అడిగారు కనుక చెప్తున్నాను. ఇతరుల గురించి శంకించవలసిన పని లేదు. ఈ విభీషణుడు రావణి యొక్క దుష్టత్వాన్ని, మీ సత్య పరాక్రమాన్ని బాగా అవగాహన చేసుకున్నటువంటి మహానుభావుడు, బుద్ధిశాలి, సహృదయుడు, శాంత సహనములు కలవా. రావణుడు నన్ను చంపమని ఆజ్ఞాపిస్తే దూతను చంపడము పాడి కాదు అని శాస్త్రవాక్యములు చెప్పి నన్ను కాపాడినటువంటి పుణ్యాత్ముడు ఈ విభీషణుడు. ఇతన్ని చేరదీయటం వల్ల మనకు ఉపకారమే జరుగుతుంది కానీ అపకారము జరగదు అని నా అభిప్రాయం. పైగా రామచంద్ర, మీరు శరణాగత వత్సలుడు కదా స్వామి, శరణాగతులు వత్సలుడు కదా. అవును మిత్రులారా, సోదరా లక్ష్మణ, మీరందరూ నా మాటలు కూడా వినండి. శరణాగత రక్షణ నా ధ్యేయం. నేటి నుండి విభీషణుడు మనకు మిత్రుడయ్యా అనగానే విభీషణుడు దిగి వచ్చాడు. రా విభీషణ, నిర్భయంగా రా. పాహిమాం పాహిమాం ప్రభు, నమో నమ, పాహిమాం ప్రభు, నమో నమ. మిత్రమా విభీషణ, లేనాయన, మీ అన్న రావణుని చంపి నీకు లంకారాజ్యానికి పట్టాభిషేకం చేస్తానైనా, పట్టాభిషేకం చేస్తాను అనగానే సుగ్రీవుడు, రామచంద్ర ప్రభు తొందరపడుతున్నారేమో ఆలోచించాడు. ఒకవేళ ఆ రావణుడి వచ్చి పశ్చాత్తాపడి మా అమ్మ జానకమ్మను మీకు అప్పగిస్తే అప్పుడు ఏమంటారు ప్రభు? మిత్రమా సుగ్రీవ, నీకు అనుమానం వద్దు. రావణుడికి అంత మంచి బుద్ధి కలగాలే గాని నా అయోధ్యకు రాజులు చేస్తారయ్యా. ఈ రాముడికి 2 నాలుగు ఒకే ఒక్క మాట. ఓహో మిత్రమా సుగ్రీవ, ధైర్యంగా ఉండు, నీకేమీ భయం లేదు. రామచంద్ర, లంకానగర విజయయాత్రలో నేను సర్వసహాయం చేస్తాను మీకు. నాకు అక్కడి విషయాలన్నీ తెలుసు. ఆ లోతుపాతులన్నీ నాకు బాగా అవగాహనలో ఉన్నాయి. అన్ని విషయాలు మీకు చెబుతా. జయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. మిత్రమా, చాలా సంతోషం ఆయన, చాలా సంతోషము. విభీషణుని యొక్క భక్తి ప్రపత్తులకు, శ్రీరామచంద్రమూర్తి యొక్క శరణాగత వత్సలతకు దేవతలందరూ పుష్పవర్షాన్ని కురిపిస్తున్నారు. గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు స్వామికి మంగళహారతి పాడుతున్నారు. మునిమానస హంసాయ సుందరమూర్తయే సీతాక్షపత్ర నేత్రాయ సీతారామాయ మంగళం. మంగళం అవధూతేర మంగళం తే, మంగళం విశ్వ గౌరాంగ మంగళం శుభమంగళం. శ్రీకాంతాయ కళ్యాణ నదయేనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ. జయ బలో రాజా రామచంద్ర మహారాజ की, రాజిత సీతామాయి की, శ్రీకృష్ణ పరమాత్మకు, పవన సుత శ్రీ వీర హనుమాన్ की, జై సద్గురు శ్రీ శ్రీ అవధూతేంద్ర సరస్వతి స్వామిజీ మహారాజ్ की, మనందరి గురుస్వాముల పాద కమలములకు జై. సమర్థ సద్గురు సచ్చిదానంద శ్రీ హనుమత్ కాళీ వరప్రసాద్ బాపూజీ మహారాజ్ की జై. మాతృశ్రీ యోగిని చంద్రకాళీ ప్రసాద్ మాతాజీ పాద పద్మములకు జై. గురుస్వాముల పాద కమలములకు పార్వతీ పతయే హర హర వెంకటరమణ గోవింద గోవింద. వాసుదేవ వాసుదేవ మహాదేవ జై సద్గురుదేవ జై సద్గురుదేవ. ఓం లోకా సమస్త సుఖినో భవంతు.
शांति शांति शांति। सर्वं श्री सद्गुरु परब्रह्मार्पणमस्तु। हरि ओम तत्सत्।